శ్రీకృష్ణుడు నడయాడినటువంటి భాగవతంలో మొట్టమొదట పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు ఎవరయ్యా అంటే పంచపాండవుల యొక్క వారసుడు. ఒక్కడే ఉన్నాడు వారసుడు. ఆ వారసుడు గర్భంలో ఉన్నప్పుడే ఇంకా పాండవ వంశం నిర్వంశం చెయ్యాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. బ్రహ్మాస్త్రం ఎవరి మీద వేయాలి అంటే ఆ అస్త్రానికి సరిపడినటువంటి శక్తి యుక్తులు కలిగినటువంటి వ్యక్తి మీద వేయాలి. కానీ ఎక్కడ వేశాడు? గర్భంలో ఉన్నటువంటి పిండం మీదకి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. వేస్తే ఆ గర్భంలో అది ఎవరికి కనబడదు. అస్త్రశస్త్రాలు అనేవి కంటికి కనబడవు. శక్తి ఉదాహరణకి ఆకాశం నుంచి ఒక పిడుగు పడుతుంది, లేదా ఆకాశంలో మెరుపు వస్తుంది. మెరుపు అక్కడే ఉంటుందా? తటిల్లత అంటారు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ దాని యొక్క శక్తి ప్రకంపనలు ఆకాశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. నా కంటికి కనబడింది తీగలా కనబడింది అని అనుకుంటే అక్కడ ఉండే శక్తి అక్కడ ఉంటుంది. అలాగే ఇలాంటి అస్త్రశస్త్రాలకు కూడా శక్తి చాలా ఉంటుంది, కనబడదు కళ్ళకి. ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి పిండానికి ఏదో జరిగిపోతుంది అని చెప్పి పరుగు పరున పంచపాండవుల దగ్గర ఉన్నటువంటి పంచపాండవులు శ్రీకృష్ణ భగవాన్ అందరూ కూర్చొని సమావేశమై ఉండగా ఆవిడ వెళ్ళి అడుగుతుంది, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఆవిడకు ఉన్నటువంటి 5 మావయ్యలు ఉన్నారు, అత్తయ్య ఉంది, పాంచాలి అత్తయ్య గారు ఉన్నారు, మిగిలిన బంధువర్గాలు అందరూ ఉన్నారు. అందరినీ వదిలేసి శ్రీకృష్ణ విభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహ నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీకుందొక్కిన కృపని భవలత నిత్యానుకంపానిది, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప వేరు మార్గం లేదు, నువ్వు నన్ను రక్షించవయ్యా, నా కడుపులో ఏదో అయిపోతుంది నాకు తెలియడం లేదు అని గర్భంతో ఉన్నటువంటి ఆ స్త్రీ వెళ్ళి స్వామి పాదాల మీద పడితే లేపి అమ్మా నీకేం కాదని చెప్పి తన మీద ఉండగానే ఆ కడుపులో నొప్పి తగ్గిపోయింది. కానీ ఎవ్వరికి కనబడిన విషయం ఏంటయ్యా అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు అక్కడ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగిర్ధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలాంటి శంఖ చక్ర గదా పద్మాలు ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ కడుపులో ఉన్న పసిబిడ్డకి హనుమంత రూపంలో దర్శనమిచ్చి ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని మొత్తాన్ని తనలో లాగేసుకున్నాడట. తర్వాత ఆ బిడ్డ ప్రసవించిన తర్వాత ధర్మరాజు సింహాసనం దగ్గర కూర్చుని మొత్తాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక్కడే ఉన్నాడు వారసుడికి, వారసుడు లేడు. అది జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మరాజు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మామూలుగా సభ అంటే ఒక 100-200 మంది ఉంటారు. కానీ మహారాజు సభ అంటే ఎన్ని వేల మంది ఉంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ధార్మిక విషయాలు, అలాగే రాజ్యం యొక్క క్షేమాలు అన్నిటి కూడా చెప్తూ ఉంటారు. రాజ్యం అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా కాదు, మొత్తం భారతదేశం మొత్తం పరిపాలించారు అప్పట్లో పంచపాండవులందరూ కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళు సభలో వచ్చి ప్రతి ఒక్కళ్ళందరూ కూడా ఇలా క్షుణ్ణంగా ఇలా చూస్తూ ఉన్నాడంట, మొహంగా చూస్తూ ఉన్నాడంట. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారాయణుని చూశాడు, అటువంటి ముఖం మళ్ళీ కనబడుతుందా అని ప్రతి ఒక్కళ్ళ చూస్తూ ఉంటుంటే ఆయన పేరు నామకరణం అప్పటికే చేశారు. విష్ణురాతుడు ఆయన పేరు. అంటే విష్ణువు యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు అని అర్థం. కానీ ప్రతి ఒక్కళ్ళ యొక్క ముఖంని పరీక్షగా చూస్తూ ఉండడంతో ఇతనికి పరీక్షిత్ అని పేరు ఫిక్స్ అయిపోతుందయ్యా అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ అని పేరు పెట్టేశారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాడు. పంచపాండవులు అది విని వాళ్ళు కూడా కైలాసానికి వెళ్ళి వాళ్ళు కూడా నిర్యాణం చెందేశారు. పరీక్షిత్ మహారాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే నిర్యాణం చెందాడో అప్పటి నుంచి కలిపురుషుడి యొక్క విజృంభణం మొదలైంది.